నోర్మయ్, ఒకవేళ వీడు క్షేమంగా కావాలంటే భీమరావుకి చెప్పు తన కేసు వాపస్ తీసుకోమని. శంకర్ అన్నయ్య, అక్క. దలియమ్మా, ఓ పూలమ్మే అన్న ఇలారా. మీరా గారు, జీజాబాయ్, ఓ రామ్జీ అన్న ఇలా రండి. హితేష్ అన్న ఇలారా. అందరూ ఇలా రండి. అసలేంటి విషయం చెప్పు. కొంచెం ఓపిక పట్టొచ్చు కదా. రామ్జీ అన్న అందరూ బయటికి రానివ్వు, ఆ తర్వాత ఏం జరిగిందో చెప్తాను. నేను మంగేష్ విడుదల కావాలని మొక్కుకున్నాను. ఒకవేళ మంగేష్ జైలు నుంచి విడుదలై వచ్చాడంటే అప్పుడు ఇక్కడున్న వాళ్ళందరి కోసం రేపటికి భోజనం నా తరపున పెడతాను. ఏటి పులియా, నువ్వు భోజనం గురించి ఎలా మాట్లాడుతున్నావంటే నీ ఇంట్లో ఏదో పండగ వచ్చినట్టు. పండగే బాబాయ్, చట్టం గెలిచిన పండుగ. న్యాయం గెలుపుకి ఉత్సవం జరుపుకుని తీరాల్సిందే. చూడు భీమ్, ఇంకా ఎక్కడ గెలిచావు? నట్వర్, ఇలా చూడు, గెలవకపోతే మనం గెలుస్తాం కదా, కొంచెం సహనంగా ఉండు. అసలు దీంట్లో ఇరుక్కోవడం ఎందుకు? అవును, గెలుపోటముల మధ్య ఇరుక్కోవడం ఎందుకు? సరే, జరిగిందేదో జరిగింది. మేము మిమ్మల్ని క్షమిస్తున్నాం. మీరంతా మీ కేసు వెనక్కి తీసుకోండి. మేం కూడా మా కేసు వెనక్కి తీసుకుంటాం. మంగేష్ విడుదలై వచ్చేస్తాడు. లేదు, ఇప్పుడు మీరు చూపించే దయ మాకు అక్కర్లేదు. ఇక ఈ జరిగిందేదో జరిగిందన్న ఫార్ములా ఉంది కదా, కాసేపటి తర్వాత మీరు చట్టం ముందు నిలబడాల్సి వస్తుందని ఇప్పుడు గుర్తుకొస్తోంది కదా. నేను ఆనంద్ను మళ్ళీ ఉద్యోగంలో పెట్టుకుంటాను. మా తరఫున నష్టాన్ని భర్తీ చేసుకున్నాను అనుకో. అవును, ఇక ముందు ఎన్నడూ నేను ఈ ఇంటికి వచ్చి ఎలాంటి రాద్ధాంతం చేయను. అయితే మంచిదే కదా, ఆనంద్కు మళ్ళీ ఉద్యోగం దొరుకుతుంది. మాకు కావాల్సింది కూడా ఇదే. అది కాక సేట్ గారు నా భర్త కూడా పని కోసం వెతుకుతున్నారు. ఒకవేళ మీరు ఆయనకు కూడా పని ఇవ్వగలిగితే. అలాగే, తప్పకుండా వస్తాను. కానీ స్టేషన్కి వెళ్ళి కేసు వాపస్ తీసుకోండి. అయితే పదండి. కానీ ఆఫీస్కి కాదు, స్టేషన్కి. అక్కడ మీ ముందే నాకు ఎలా ఆశ చూపిస్తున్నాడో ఎఫ్ఐఆర్ రాయిస్తాను. మీరు విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తున్నారు? ఆయన మీకు ఉద్యోగం ఇస్తున్నాడు, ఇప్పుడు మీకు కూడా ఉద్యోగం కావాలి కదా. కేసు వేయడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? వెంటనే మీరెళ్ళి వాపస్ తీసుకోండి. నువ్వు నోర్మి, ఇలాంటి వాళ్ళకి ఇలాగే బుద్ధి చెప్పడం జరుగుతుంది. ఆనంద్, ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకో. మేం ఆలోచించాం. అసలు మీరే ఆలోచించుకోవాల్సింది, అది కూడా ముందే. కానీ ఇది తెలియటం సంతోషంగా ఉంది. మిమ్మల్ని మీరు ఎంత బలవంతులం అనుకున్నా సరే, కానీ కనీసం న్యాయానికైనా భయపడుతున్నారు. మీలో చట్టం భయమైతే ఉంది. ఇప్పుడు ఎక్కువగా మాట్లాడడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. వెళ్ళండి, కోర్టులో కలుద్దాం. అక్క, అక్క. ఏమైంది చిట్టి? ఎందుకు ఏడుస్తున్నావు? శంకర్ అన్నను ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. ఏంటి? ఎవరు ఎత్తుకెళ్లారు? ఎక్కడికి తీసుకెళ్లారు? తెలీదు. అది తన మొహానికి ముసుగుంది. అలాగే తనేం చెప్పాడంటే, ఒకవేళ శంకర్ తిరిగి క్షేమంగా కావాలనుకుంటే అది కేసు వాపస్ తీసుకోవాలన్నాడు. మీరు భీమ్ మీద పాత శత్రుత్వం చూపించాలనుకుంటున్నారు. కానీ ఈ శత్రుత్వం విషయంలో పడితే మనందరం ఇరుక్కుపోతామేమో. మరేం చేయాలంటారు? చూడండి,
ఇంకేమైనా పద్ధతులు ఉన్నాయేమో ఆలోచిద్దాం. ఎలాంటి పద్ధతి? సరే, మీరు కూడా ఆలోచించండి, మేం కూడా ఆలోచిస్తాం. ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది. ఆలోచించుకో భీమ్, ఏం చేయాలో. అవును భీమ్, ఒకసారి మళ్ళీ ఆలోచించుకో. కొంపదీసి తర్వాత నువ్వు పశ్చాత్తాపడాల్సి వస్తుందేమో. పదండి. ఎక్కడికి? పొద్దు పొద్దున్న ఇంత హడావుడిగా ఎక్కడికి వెళ్తున్నావు? భీము వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అలాగే నేరుగా తనతో పాటే కోర్టుకు వెళ్తాను. సార్ కూడా న్యాయస్థానానికి చేరుకుంటారు. కానీ మీరు ఇక్కడెందుకు తిరుగుతున్నారు? మీరు కూడా న్యాయస్థానానికి రావాలి కదా. పదండి, మనంతా కలిసి వెళ్దాం. రావాలి, నేను కూడా రావాలి. కానీ మీకెవ్వరు చెప్పలేదా భీమ్ వాళ్ళ బావమరిదిని ఎవరు అపహరించారని? ఇక షరత్ ఏం పెట్టారో తెలుసా? కేసు వాపస్ తీసుకో, అప్పుడే తనని వదిలిపెడతామని. ఏంటి? ఎవరు చేస్తారు? మీరే అపహరించారా? ఇది మరీ బాగుంది. ఎవరు చేశారో, ఎందుకు చేశారో, దేనికోసం చేశారో ఇవన్నీ రుజువు చేయడం కోసం ఆధారాలు, సాక్షులు ఇలాంటివి కావాలి కదా. ప్రస్తుతం చూడాల్సిన విషయం ఏంటంటే భీమ్రావ్ తన భార్య రమాబాయ్ అలాగే మీ బ్యారిస్టర్ గారు ఏం చేస్తారో అని. భీమ్, ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు ఏం చేద్దాం? భయపడి కేసు వదిలి పెడదామా? అంటే ముందుగా కోర్టుకు వెళ్దాం, చట్టం నియమాల్ని అనుసరించుదాం, అలాగే తర్వాత శంకర్ను విడిపించుకుందాం. భయపడకు రమా, నమ్మకముంచు, నేను శంకర్కు ఏమీ కానివ్వను. అసలు మీరేం మాట్లాడుతున్నారు? వాళ్ళందరికీ శిక్ష పడిందంటే వాళ్ళు శంకర్ని చంపేస్తారు. అయినా అంతా చెప్తున్నారుగా రాజీ కుదుర్చుకుందామని. అయితే కుదుర్చుకుందాంగా. అలాగే మంగేష్ బాబాయ్ ఎలాగో విడుదలవుతారు. మంగేష్ బాబాయ్ విడుదలవుతారు, కానీ ఈ నేరస్తులు కూడా తప్పించుకుంటారు కదా. అంటే నేరస్తులకు శిక్ష విధించడం కోసం నా తమ్ముడి ప్రాణాన్ని పణంగా పెట్టాలా? రమాన్, నేను అలా ఎక్కడన్నాను? అదంతా నాకు తెలీదు. వెళ్ళి కేసు వాపస్ తీసుకుందాం. లేదు రమా, ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు ఈ కేసును వాపస్ తీసుకోలేము. మీ నియమాలు మళ్ళీ ఎందుకు ముందుకొచ్చాయి? ప్రతిసారి గెలిపే సరైంది కాదు. మావయ్య, ఆనంద్ బావా, పిన్ని, మీరైనా నచ్చ చెప్పండి. చూడు రమా, నాకు నచ్చ చెప్పాల్సిన అవసరం కలిగేలా నేను ఇప్పుడేమీ అనలేదు. నేను చెప్పింది నిజమే. సమయం వృధా చేయడం కన్నా కోర్టుకు వెళ్దాం, అలాగే అక్కడ ఏమేం చెయ్యాలో అది చేయటం మంచిది. మీలో ఎవరైనా నా వెంట వస్తుంటే పదండి, లేదంటే నేను ఒక్కరిని వెళ్ళిపోతాను. భీమరావు, చట్టంలో ఇంకొక సిద్ధాంతం కూడా ఉండటం చాలా మంచిది. 1000 మంది నేరస్తులు తప్పించుకున్నా సరే ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పట్టడానికి వీల్లేదు. నాకు అన్ని విషయాలు తెలిసాయి. అలాగే నాకు తెలుసు భీమ్, నువ్వు ఇప్పుడు ఏం చెయ్యబోయావో
అక్షరాల అలాగే చేస్తావని. అందుకే నేను నేరుగా ఇక్కడికే వచ్చేసాను. అవును భీమ్రావ్, సార్కు విషయం తెలిసినప్పుడు ఆయన కూడా ఇదే చెప్తారు, వీళ్ళందరితో రాజీ కుదుర్చుకోమని. చూడు బాబు, అనుకుందాం అందరూ జైలుకి వెళ్ళిపోతారు, కానీ ఒకవేళ శంకర్కి ఏదైనా జరిగితే నువ్వు జీవితం అంతా నిన్ను నువ్వు ఎప్పటికీ క్షమించుకోలేవు. ఈ రోజు ఈ తప్పు నుంచి అయితే తప్పించుకున్నారు, రేపు మరో తప్పు చేస్తారు, అప్పుడు దొరికిపోతారు కదా, చివరికి జైల్లోనే ఉంటారు. భీమరావు, ప్రతి పోరాటంలోనూ ఇది తెలుసుకోవటం చాలా ముఖ్యమవుతుంది. ఆ పోరాటంలో గెలుపులకి మూల్యమేంటో, ఇక ఆ పోరాటంలో గెలుపు మూల్యానికి ఎక్కువ మూల్యం దానికి ఇవ్వటం సరైంది కాదు. మీరిప్పటికీ ఆలోచిస్తున్నారా? మీ నియమాలు అంత పెద్దవా? వాటి ముందు నా నిరపరాధి తమ్ముని జీవితం మీరు పడంగా పెట్టాలనుకుంటున్నారా? మీ నియమాలు ఎంత గొప్పవైనా సరే, ఒక బస్తీలోకి జొరబడిన క్రూరమైన జంతువుని పట్టుకోవడం కోసం బస్తీ మొత్తానికి నిప్పు పెట్టరు. ఒక అపరాధిని పట్టుకోవాలన్న పంతంలో ఒక నిర్దోషి ప్రాణాలు పోయినా పర్వాలేదా? మీరు కోరుకునేది ఇదేనా? ఒకరికి శిక్ష వేయడానికి బదులు ఒకరి ప్రాణాలు కాపాడాల్సిన పరిస్థితి వస్తే తన ప్రాణాలు కాపాడటమే మంచిది. పిన్ని గారు, మామయ్య గారు, గురువు గారు అందరూ మీకు నచ్చ చెప్పారు. ఎప్పుడైనా మీ నియమాల పంతాన్ని వదిలిపెట్టండి. పదరమ్మా, స్టేషన్కి వెళ్దాం, రాజీ కుదుర్చుకుందాం. పదానంద్. చట్టంలో మరో సిద్ధాంతం ఉండటం కూడా మంచిది. 1000 మంది నేరస్తులు తప్పించుకున్నా సరే ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పట్టడానికి వీల్లేదు. ప్రతి పోరాటంలోనూ ఇది తెలుసుకోవటం చాలా ముఖ్యమవుతుంది. ఆ పోరాటంలో గెలుపుకి మూల్యమేంటో, ఇక ఆ పోరాటంలో గెలుపు మూల్యానికి ఎక్కువ మూల్యం దానికి ఇవ్వటం సరైంది కాదు. ఇన్స్పెక్టర్ గారు, మేం మా కేసును వాపస్ తీసుకోవడానికి వచ్చాం. ఇన్స్పెక్టర్ గారు, మేం కూడా మా కేసు వాపస్ తీసుకుంటున్నాం. సరే, అయితే మంగేష్ని వదిలేస్తాం. లాకప్ తెరిచి తనను వదిలేయండి. రామ్జీ, భీమ్ ఎక్కడున్నాడు? భీమ్ కనిపించడం లేదు. వాడు ఇంట్లోనే ఉన్నాడు. మేము నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాం. పద. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అక్క అక్క, వెయ్యి మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషికి మాత్రం శిక్ష పడటానికి వీల్లేదు. రండన్నా, రండి రండి, అందరూ రండి. మంగేష్ విడుదలైన సందర్భంలో అందరికీ నా తరపున భోజనాలు మీ అందరికీ పెడతానని చెప్పాను కదా, అందుకే భోజనాలు సిద్ధంగా ఉన్నాయి. అవును, భోజనం పూర్తిగా సిద్ధం చేసేలోపు మేం వేడుక చేసుకుంటాం.
అంటే నేను వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ విధంగా జలసాలు చేస్తున్నారా? జోకు 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 ఏయ్ పోవే. నేను లేనప్పుడు నువ్వు ఇక్కడ ఇలాంటి నిర్వాకాలు చేస్తున్నావా? చూడు, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. అలాంటిదేం లేదు. నీ చరిత్ర గురించి నూతన్ చెప్పింది అక్షరాలా నిజమే. నూతన్? నూతన్ ఎవరు? నేనే నూతన్. నీ భర్త నీతో విసిగిపోయి ఎవరితో కలిసి పారిపోయాడో అది నేనే. అంటే నువ్వు ఎవరితో కలిసి పారిపోయావో తను ఈమెనా? అవును, కానీ ఇప్పుడు ఈమె నా భార్య. ఏంటి భార్య? కానీ పెళ్లి చేసుకున్నది నన్ను కదా, ఈమెలా భార్య అయింది? అయితే ఏంటి, నేను తన్ను కూడా పెళ్లి చేసుకున్నాను. బాబాయ్, అస్సలు మీరు ఇలా ఎలా చేయగలరు? ఏయ్, ఇవన్నీ అడగడానికి నువ్వెవరు? నేను నీ భార్యగా అడుగుతున్నాను నిన్ను. ఎందుకు ఇలా చేసావు నువ్వు? ఎందుకు చేశానా? అది నా ఇష్టం, చేసుకున్నాను. మీ ఇష్టం వింతగా లేదా? మీరేమో రెండో పెళ్లి చేసుకుని వచ్చారు, కానీ మీ భార్యకు ఒక రాసరా ఇవ్వడం చూసి తప్పుగా అనిపించిందా? ఏ రమా, ఎక్కువగా మాట్లాడుకో. నేను మగాణ్ణి, కావాలంటే ఏదైనా చేయగలను. జోకు, ఏంటి నువ్వు అనేది? నువ్వు మగాడివైతే ఏదైనా చేసేస్తావా? విషయం ఏమిటంటే ఇక్కడున్న మీరందరూ మమ్మల్ని ప్రశ్నలు అడగడానికి ఎవరు? చూడు, నువ్వు నన్ను వదిలేసి పారిపోయావు. నేను ఆ తప్పుని క్షమిస్తాను, అదంతా మర్చిపోతాను. కేవలం ఏమైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. అది చాలు నాకు. ముందు వెళ్ళిపోమని చెప్పు. తను ఎక్కడికి వెళ్ళదు, తను ఇక్కడే ఉంటుంది, మన మధ్యలోనే ఉంటుంది. అది కూడా మనందరితో పాటే ఉంటుంది. అలా ఎలా ఉంటుంది బాబాయ్? ఒక భార్య ఉండగానే మీరు రెండో పెళ్లి ఎలా చేసుకోగలిగారు? ఏ, ఇవన్నీ అడగడానికి నువ్వెవరు? అయినా నేను పెళ్లి చేసుకోకుండా నువ్వు ఆపుతావా? ఇదంతా నా ఇంటి వ్యవహారం, మేం చూసుకుంటాం. జోకు, అసలు నువ్వేమంటున్నావు? మనందరం ఈ ఇంట్లోనే కలిసి ఉంటున్నాం. ఒకరినొకరు సావాస ప్రభావం ఇతరుల మీద ఎలాగూ పడుతుంది. ఇక ఇదే మాట భీమ్ మీకు నచ్చజెప్పినప్పుడు నీ కొడుకు భీమ్ చేసే నాటకాల ప్రభావం కూడా ఇక్కడున్న వాళ్ళ మీద పడుతుందని కానీ విన్నారా? నువ్వు అర్థం చేసుకోలేవు. అలాగే నీ కొడుకు భీమ్ నాటకాలు ఆపడం లేదు. బాబాయ్, మీరు ఏదైతే చేశారో అది చాలా తప్పు. మీరు ఈమెతో పాటు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. అలాగే ఈమె ఇక్కడ ఉండటం వల్ల ఇక్కడున్న ఒక మహిళ గౌరవం తునాతునకలైపోతుంది. ఈ భీమరావును నా ముందు నుంచి వెళ్ళిపోమను. అలాగే మమ్మల్ని లోపలికి రానిపో. లేదంటే నేను తనతోనే కలిసి ఇట్నుంచి ఇటే వెళ్ళిపోతాను. ఆ తర్వాత ఇంకెప్పుడు ఇంటికి తిరిగి రాను. ఆలోచించుకో. వద్దొద్దు భీమ్, నువ్వు లోపలికి వెళ్ళు. కొంపదీసి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడంటే మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాడు. కానీ పిన్ని, మీరు ఆయన్ని వ్యతిరేకించడం మంచిది. ఆయన ఏం చేస్తున్నారో అది చాలా తప్పు. అవును పిన్ని, ఇక మీరు తప్పుకి సహకరిస్తున్నారు, అది కూడా తప్పే అవుతుంది. అది తప్పైనా కానీ ఇంకేమైనా కానీ నా కళ్ళెదురైనా ఉంటాడు కదా. మీరు వెళ్ళండి.